ఓకే. ఏంటి బాలినేని గారు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారట. జనసేన రోజు రోజుకి బలోపేతం అవుతుందా? ఎందుకంటే చాలామంది కళ అది. జనసేన సంస్థాగతంగా ఇంకా స్థిరపడలేదు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వెల్కమ్ అంటున్నారు. ఆ రకంగానే వాళ్ళు కూడా జనసేన వైపే చూస్తున్నారు. అవును. ముందుగా డిబేట్లో పాల్గొన్న సోదరుడు కిరణ్ గారికి, అలాగే అజయ్ గారికి, శేఖర్ రెడ్డి గారు ఏంటి వెళ్ళిపోయారా ఏంటండి? ఎక్కడికి వెళ్ళిపోవాలండి, వస్తారు. అలాగే మన 99 ప్రేక్షకులకి శుభ సాయంత్రం. సార్, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి రావడం అనేది బాలినేని శ్రీనివాస్ గారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ శేఖర్ రెడ్డి గారు ఉంటే బాగుండేది. శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒంగోలు జిల్లాలో శ్రీనివాస్ గారు వెళ్ళిపోవడం వల్ల నా పెద్ద ఇబ్బంది లేదు పార్టీకి అనుకుంటాం. అది అవాస్తవం. శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల ఒంగోలులో 100% వైఎస్ఆర్సీపీ పార్టీ గల్లంత అయిపోతుంది, అలాగే ఖాళీ అయిపోతుంది అనేది వాస్తవమే. రేపు నిజంగానే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎవరెవరు వస్తారో, ఎంతమంది నాయకులు వస్తారని ఎదురు చూద్దాం. తప్పేం లేదు శేఖర్ రెడ్డి గారు మాట్లాడినట్టు. అలాగే ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు సార్. ప్రాంతీయ పార్టీలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఓట్లు వేశారు. లోకల్ నాయకత్వాలు కానీ, లోకల్ ఎమ్మెల్యేలు కానీ, స్థానిక కార్యకర్తలు కానీ వాళ్ళకి ఏమి విలువ లేనట్టు. అంటే ఎందుకనంటే సార్, నేను ఈ టాపిక్ ఎందుకు ఎత్తున్నానంటే, మీకు ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నుముకని చెప్పే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా పార్టీకి ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నుముకలో కార్యకర్తలు నాయకులు అని చెప్పి రాజకీయ పార్టీ నాయకులు ఉన్నప్పుడు, ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మాకు నాయకులు ఎవరు లేరు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కర్లేని భజన ఇంకా ఎంతకాలం చేస్తారు శేఖర్ రెడ్డి గారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కల వల్ల గెలవడం అనేది వాస్తవం అయినప్పుడు ఇవాళ మీరు 11 సీట్లు వస్తా కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ సంస్థాగతంగా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మీ పార్టీని ఈడిపోతున్నది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని వెళ్ళటం కాదు. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలకి మేము కూడా బలైపోయిన బాధతో, అది ఏమంటారంటే చేసిన తప్పుని పశ్చాత్తాపంతో ఇవాళ సరిదిద్దుకోవడం కోసం జనసేన పార్టీలోకి రానివ్వండి, బీజేపీలోకి రానివ్వండి, టీడీపీ పార్టీలోకి రానివ్వండి. బీజేపీలోకి వస్తున్నారా ఎవరన్నా? ఏం సార్, బీజేపీలోకి ఎవరైనా వస్తున్నారా? ఎందుకు రారు సార్? పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీలు. వీళ్ళ ఛానలే, వీళ్ళ సొంత ఛానలే మా ఎంపీలు, మా రాజ్యసభ సభ్యులు బీజేపీ వాళ్ళు కొనేస్తున్నారని ఒకనొక సందర్భంలో గత కొన్ని రోజుల ముందే సాక్షి టీవీలో వేయడం జరిగింది. మీకు కూడా, మీ అందరికి తెలుసు, మన అందరం చూసాం కూడా. అలాగే వీళ్ళు చేసిన దుర్మార్గాల వల్ల వాళ్ళ నాయకులు కూడా తలెత్తుకుని తిరగలేని పరిస్థితుల్లో ఇవాళ నియోజకవర్గాల్లో ఉన్నారు. కానీ జనసేన పార్టీ అయినా సరే, టీడీపీ పార్టీ అయినా సరే, నాయకులను ఎవరు వచ్చినా వాళ్ళని జాయిన్ చేసుకోకుండా వాళ్ళ పరిస్థితులు ఏంటి, బాలినేని ఎఫెక్ట్ గా అయితే మాత్రం వైసీపీకి ఉంటుంది. 100% ఉంటుంది సార్. ప్రకాశం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగానా? రాష్ట్ర వ్యాప్తంగా సార్. ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటుంది సార్. ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న పరిచయాలు వాటిని బట్టి నాయకులు వస్తారా రారా అనేది మనం తెలుసుకోలేము. ఓకే బుజ్జి, ఇంకో విషయం అండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారి ప్రపంచ రికార్డు అంటే వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అవును కదా సార్, ప్రపంచ రికార్డే కదా. ప్రపంచ రికార్డు ఏంటంటే చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ పోటీ చేసిన సీట్లన్నిటిలో గెలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. అది ప్రపంచ రికార్డే. ప్రపంచంలో ఇప్పుడు దాకా వాళ్ళు ఎవరు అలా గెలవలా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, పంచాయతీలన్నింటిలో, రాష్ట్రంలో ఉన్న పంచాయతీలన్నింటిలో గ్రామ సభలు ఒకే టైంలో ఒకే రోజు నిర్వహించడం చేసిన పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్, అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు సాధించడం, అది కూడా ప్రపంచ రికార్డే. ఇంకా అంతకన్నా ప్రపంచ రికార్డు వీళ్ళకి ఏం కావాలి? ఓకే శేఖర్ రెడ్డి గారు, ఇంకోటి సార్, చెప్పండి విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే మా నియోజకవర్గంలో శేఖర్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ బాడీ గార్డ్ అయిన నేలపూడి సురేష్ అనే వ్యక్తి నాకు ఈరోజు గంట ముందే రావడం జరిగింది ఇక్కడికి. నేలపూడి సురేష్ అనే వ్యక్తి ఒక యలమ సామాజిక వర్గానికి చెందిన అతన్ని 70 సెంట్ల పొలాల్ని అతని పేరు మీద ఉండి అతను శిస్తు కడుతున్న, ఇదిగోండి నా దగ్గరికి ఇప్పుడు తీసుకొచ్చాడు ఫ్యామిలీ, ఆ శిస్తు కడుతున్న ఆ వ్యక్తిని నాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి కొంతమంది రౌడీని తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ ఉండగా దీన్ని ఆక్యుపై చేసుకుని వాళ్ళని భార్యాభర్తలు కొట్టడం కూడా జరిగింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ బాడీ గార్డ్ ని
బాడీ గార్డ్ వైసీపీ వాళ్ళు కొట్టారా? అతని పేరు నేలపూడి సురేష్. కాదండి, అతని నాకు పేరు. అర్థం కాలేదు. వాళ్ళ పర్సనల్ బాడీ గార్డ్ అంటే వైసీపీ వాళ్ళు ఎందుకు వచ్చి ఆయన బెదిరిస్తారు? వైసీపీ వాళ్ళు బెదిరిస్తుంది కాదు సార్, ఈ సురేష్ అనే వ్యక్తి ఇక్కడ లోకల్లో ఉన్న ఆహా, హరిశ్చంద్ర ఓకే. అనే అతను భూమి జగన్ గారి బాడీ గార్డు వేరే వాళ్ళు బెదిరించాడు అదా? బెదిరించి వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నాడండి. ఓకే. వీళ్ళ పేరున కాగితాలు ఉన్నాయి, వీళ్ళ పేరున శిస్తులు ఉన్నాయి. ఈ నేలపూడి సురేష్ అనే అతను అంకల హరిశ్చంద్రరావు అనే అతని దగ్గర 70 సెంట్ల భూములు లాక్కుని బెదిరించి అన్యాయంగా ఇలాంటివి చాలా వస్తాయి. మీ దుర్మార్గాలన్నీ బయటపడితే మీరు అందరూ వైసీపీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు చేసిన అన్నింటినీ అందరూ ఇవాళ శిక్ష అర్హులు. ఈ శిక్ష జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని చూస్తున్నారు. మీరు చేసిన దుర్మార్గాలు అన్నింటి మీద శిక్ష పడాలి. ఓకే. అందుకే నేను కూడా చెప్పేది ఏంటంటే సార్, జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఎవరైనా సరే ఒకరిని జాయిన్ చేసుకునేటప్పుడు నాకు తెలిసిన ఇంటిమేషన్ ప్రకారం వాళ్ళు చేసిన తప్పులు కానీ ఒప్పులు కానీ అన్ని చూసి సరైన నాయకుడు అయితేనే, సరైన ఇబ్బంది లేని వ్యక్తులు అయితేనే చేస్తారు. ఓకేలేండి. శేఖర్ ఏంటి మీరేమోని పార్టీని ఎలా బలోపేతం చేయాలని ఆలోచిస్తుంటే ప్రపంచ రికార్డులు కొడుతున్నారట పవన్ కళ్యాణ్ గారు.